ఏం తిని ఢిల్లీ పేలుళ్ల కుట్రలో అరెస్టైన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పై భయానక నిజాలు వెలుగులోకొస్తున్నాయి. సామూహిక విష ప్రయోగానికి కుట్ర చేశాడని పోలీసుల విచారణలో తేలుతోంది. అత్యంత ఘోరమైన రిసిన్ అనే విషయాన్ని తయారు చేశాడు డాక్టర్ సయ్యద్. పండ్లు కూరగాయల్లో రిసిన్ ఎక్కించాలని ప్లాన్ చేశాడు. హిందువులు ఎక్కువగా ఉండే ఏరియాల్లో పండ్లు కూరగాయల విక్రయానికి పన్నాగం వేశాడు అని అనుమానిస్తున్నారు. రిసిన్ ఇది సైనైడ్ కంటే 600 రెట్లు ఎక్కువ విషపూరితమైన పాయిజన్. అత్యంత ఘోరమైన విషాలలో ఒకటిది. రుచి వాసన ఉండదు. ఆహారం లేదా నీటిలో కలిపినా తెలుసుకోవడం కష్టం. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలోని దేవాలయాల ప్రసాదంలో రిసిన్ కలపాలని డాక్టర్ సయ్యద్ కుట్ర చేశాడన్న ఆరోపణలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. ఆముదం గింజల నుంచి రిసిన్ ను సేకరించే పనిలో నిమగ్నమయ్యాడు డాక్టర్ సయ్యద్. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తన వైద్య పరిజ్ఞానంతో ప్రజల ప్రాణాలు నిలపాల్సిన వైద్యుడు పవర్ఫుల్ పాయిజన్ తయారీకి ఉపయోగించాడు. సయ్యద్ ను అరెస్ట్ చేశారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు. ఆయుధాల తరలింపు, పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో ఇతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు సామూహిక విష ప్రయోగానికి కూడా కుట్ర చేశాడన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్ల కుట్రలో అరెస్టైన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్